ఆ తమ్ముడు వస్తున్నావా? అయితే సరే. ఏమండి, మా తమ్ముడు వస్తున్నాడంట. అవునా? చాలా రోజుల తర్వాత వస్తున్నాడు, మళ్ళీ అప్పుడు అడుగుతాడేమో. ఒకసారి తీసుకున్నాడని అలసైపోయాడా? తన పరిస్థితులు బాగున్నప్పుడు తిరిగి ఇచ్చేస్తాడులే. ఇప్పుడే ఫోన్ చేశాడు, అప్పుడే వచ్చేసాడు. రారా తమ్ముడు, రండి, చాలా రోజుల తర్వాత. బావగారు బాగున్నారా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను బావగారు. టోటల్గా గెటప్ అంతా మారిపోయింది, ఏం చేస్తున్నావు? బిజినెస్ చేస్తున్నాను. మీ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. త్వరగానే చేస్తున్నావు. ఏం బిజినెస్ రా అది? తెచ్చాడుగా కిరాణా సరుకులు ఇయ్యనేమో. అవునండి, ఆర్సీఎం బిజినెస్ చేస్తున్నా. నా ఫ్రెండ్ ద్వారా ఈ కంపెనీ తెలుసుకున్నాం. మేమిద్దరం కలిసి ప్రజలకు మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాం. అంతేకాదు ప్రతి నెల ఆదాయం కూడా తీసుకుంటున్నాం. ఆర్సీఎం బిజినెస్ లో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, అందులో మేము కూడా. అయినా ఇవన్నీ చైన్ లింక్ బిజినెస్లు. ముందు మనం జాయిన్ అవ్వాలి, తర్వాత వేరే వాళ్ళని జాయిన్ చేయించాలి, అనవసరమైన వస్తువులు కొనిపించాలి, అంతేగా? ఇలాంటి బిజినెసా? మా ఫ్రెండ్ మౌనిక కూడా ఇలాంటి వాటిలో డబ్బులు కట్టి కొందరితో కట్టించింది. స్టార్టింగ్లో మనీ బాగానే వచ్చాయి, తర్వాత కంపెనీలో అడ్రస్ లేకుండా పోయాయి. అవును, మీరు చెప్పింది నిజం. అలాంటి కంపెనీలు డబ్బు ఆశ చూపించి జనాలను మోసం చేస్తున్నాయి. ఈరోజు మార్కెట్లో అలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఇది అలాంటి కంపెనీ కాదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, నాణ్యమైన సరుకులను సరైన ధరలో ఇస్తున్నారు. ఇవన్నీ పక్కనే ఉన్న కిరాణా షాప్లో కూడా దొరుకుతున్నాయి, దాంట్లో ఏముంది? కిరాణా షాపుల్లో ఏ రేటుకి ఇస్తారు? నార్మల్గా ఎంఆర్పి రేట్కే ఇస్తారు, ఎక్కువ ఏం తీసుకోరు. కిరాణా షాపుల్లో కొనడం వల్ల ఆరోగ్యం ఆదాయం వస్తుందా? కిరాణా సరుకులు కొనడం వల్ల ఆరోగ్యం ఆదాయం ఎలా వస్తుంది? మేము ఆర్సీఎంలో అన్ని వస్తువులు 10 నుంచి 20% డిస్కౌంట్లో కొంటున్నాం. ఇంత తక్కువ ధరకి ఇస్తున్నారంటే ఇందులో ఏదో మోసం ఉంది. ఇందులో ఎలాంటి మోసం లేదు. కంపెనీలో తయారైన వస్తువులు మధ్యవర్తులు లేకుండా నేరుగా అందుతాయి. మధ్యవర్తులు అంటే ఎవరు? కిరాణా షాపుల్లో కొంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో మీకు తెలుసా? హోల్సేల్ షాప్ నుండి లేదా డీలర్ నుండి. డీలర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడో మీకు తెలుసా? ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ల నుండి లేదా ఆ పైన ఏజెంట్ల నుంచి. ఇలా చేతులు మారి వస్తున్నాయి కాబట్టి మనకు ఎంఆర్పి ధరలకు ఇస్తున్నారు. మన ఆర్సీఎం కంపెనీలో ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. ఈ వస్తువులను కంపెనీ కొన్ని అవుట్లెట్స్ ద్వారా నేరుగా మనకు అందిస్తుంది. లేదా మన మొబైల్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రతి నెల మనం కొనే వస్తువులపై డిస్కౌంట్తో పాటు ఆదాయం కూడా వస్తుంది. అలాగే 6 నెలల కొనుగోలు మీద 1 నెల ఫ్రీగా ప్రోడక్ట్లు తీసుకోవచ్చు. ఇదేదో బాగుందే. సంవత్సరాల తరబడి కిరాణా షాపుల్లోనే కొంటున్నది, ఒక్కసారి కూడా డబ్బులు రాలేదు, పైగా ఫ్రీగా సామాన్ కూడా రాలేదు. అందుకే కల్తీ లేని నాణ్యమైన సరుకులను ఆర్సీఎం బిజినెస్ ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. ఇవి వాడితే ఆరోగ్యం మాట బాగానే ఉంది, ఆదాయం అంటే 100-200 వస్తుంది, అంతేగా? లేదు లేదు, ఉద్యోగం చేస్తే ఎంత సంపాదిస్తామో అంతకంటే ఎక్కువే తీసుకోవచ్చు. ప్రతి నెల ఆదాయం జీవితకాలం జీతంలా వస్తుంది. మనకు మన తరువాత 7 తరాల వరకు ఆదాయం వస్తుంది. నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆదాయం వస్తుంది అంటున్నారు. ఫ్రాడ్ కంపెనీ ఏమో. చాలా మంచి ప్రశ్న వేశారు. స్టార్టింగ్లో మాకు కూడా ఇలాంటి సందేహం ఉండేది. ఈ వస్తువులు వాడాక, ఫ్యాక్టరీ చూశాక మాకు చాలా నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే మేము బిజినెస్ చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ రాజస్థాన్లోని బిల్వాడాలో ఉంది. మీరు ఒకసారి రండి, విజిట్ చేయండి. అక్కడ మనం వాడే వస్తువులను తయారయ్యే విధానాన్ని దగ్గరుండి చూడవచ్చు. మేము వెళ్ళిన ఆ వీడియోలను చూడండి, మీరు రండి, మీ సందేహం కూడా తీరుతుంది. కంపెనీ వచ్చి 25 సంవత్సరాలు అయింది అంటున్నారు, ఎక్కడ యాడ్లో కూడా చూడలేదు. ఈ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండదు. దానికి ఖర్చు పెట్టే ఆదాయాన్ని తిరిగి మనకే ఇస్తుంది. ఈ వస్తువులను తెలిసిన వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా మేమందరం ఆదాయం తీసుకుంటున్నాం. మన ఉద్యోగం, మన పనులు చేసుకుంటూ ఖాళీ సమయంలో ఈ ఆర్సీఎంని తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా పార్ట్ టైం ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే వంట నూనె కేంద్ర ప్రభుత్వం నుంచి 4 సార్లు జాతీయ అవార్డులు అందుకుంది. మరి మీరు వాడుతున్న వంట నూనెకు ఇటువంటి అవార్డులు ఉన్నాయా? ఒకసారైనా ఆలోచించారా? మేము టీవీలో యాడ్స్ చూసుకుంటున్నాం, చాలా తక్కువ రేట్కే వస్తున్నాయి. తక్కువ రేట్లో ఇంత క్వాలిటీ బయట దొరుకుతాయా? అంతా కల్తీమయమైపోయింది. మనం ఎలాగైనా సరిపెట్టుకుంటాం, కానీ పిల్లలు కూడా అదే పెడుతున్నాం. పిల్లలకు, పెద్దవాళ్లకు శక్తినిచ్చే న్యూట్రిషన్స్ మన ఆర్సీఎంలో ఉన్నాయి. ఈ న్యూట్రిషన్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించాయి. మీరు ఒకసారి ఆలోచించండి. సరే బాబు గారు, మేము వెళ్ళొస్తాం. ఇన్ని రోజులు డబ్బులు కట్టండి, కట్టించండి అనేవి చూసాం. ఇందులో ప్రతి రూపాయికి ఇంట్లో వాడుకునే వస్తువులే వస్తున్నాయిగా. పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు, ఖాళీ సమయాల్లో చేసుకోవచ్చు. మనం వాడుకునే వస్తువుల మీద అవగాహన ఉండాలి. నలుగురికి మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు. కంపెనీ కూడా చూడొచ్చు అంటున్నారు.
టీవీలో చూసి ఇన్ని సంవత్సరాలు చాలా కొన్నాం, ఒక్క కంపెనీ ఎక్కడుందో తెలీదు. మనం కూడా రాజస్థాన్ వెళ్దాం, ఆర్సిఎన్లో జాయిన్ అవుదాం. మీ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పు.